ఐ రియలీ డోంట్ నో వాట్స్ రాంగ్ విత్ దిస్ తెలుగు రెస్టారెంట్స్. విజయవాడ రుచులు, రాయలసీమ రుచులు, తెలుగింటి రుచులు, మా ఊరు రుచులు, మీ ఊరు రుచులు, మా బాత్రూమ్ రుచులు. రే ఆపండ్రా బాబు. పోనీ నిజంగా షెఫ్ రాయలసీమ నుంచి వస్తాడా? లోపల ఉండేది మాత్రం గచ్చిబౌలి గణేష్, సిరిపురం సురేష్, కూకట్పల్లి కృష్ణ, ఓల్డ్ సిటీ భాషాబాయ్. ఇంత దానికోసం మళ్ళీ ఎందుకు? మళ్ళీ పెడతారు ట్యాగ్ లైన్ ఒథెంటిక్ ఫుడ్ అని చెప్పి. పోనీ ఇదో టైప్ అనుకుంటే ఇంకో టైప్ ఉంటారు. తెలుసా? తెలీదు అంతేరా. సరేరా, ఇట్లు ఎట్లు అలనాటి. ఎందుకు? పోనీ ఇద్దరికి క్రాస్ బీట్ థర్డ్ టైప్ ఉంటాడు. వాడికి తెలుగు పెట్టాలా ఇంగ్లీష్ పెట్టాలా అర్థం కాక రెండింటిని జాయిన్ చేసి తెలుగునేస్. వావ్, తెలుగునేస్. అండ్ ఇంకోడు ఉంటాడు బందర్ బాదం మిల్క్ అంట. పోనీ బాదం మిల్క్ చేసేటోడు బందరోడా? నో, కాదు, బీహారోడు. వాడు చెప్పే తెలుగు నాకు అర్థం కాదు, నేను మాట్లాడే హిందీ వాడికి అర్థం కాదు. భయ్యా బాదం మిల్క్ మీద తోడా ఎక్స్ట్రా కోవా డాలో. ఓకే తమ్ముడు, కోవాతో పాటు ఎక్స్ట్రా గుట్కా కూడా వేస్తాను. The most irritating part about all of these restaurants is hot white rice cakes along with hot lentil soup with a dash of imported raw mango pickle on the top. ముద్దపప్పు ఆవకాయ అన్నం 650 రూపీస్. వీటన్నిటికన్నా హైలైట్ ఏంటంటే వీళ్ళెవరో అంతా అస్సామని పెట్టారు. ఇదొక టీ షాప్, టీ కూడా అమ్ముతారు.